నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా సాధారణంగా కొత్తగా ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైనా ఛానల్ కానీ లేదా పత్రిక కానీ లేదా ఇంకొకటి ఏదైనా సరే, ఖచ్చితంగా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు వాటికి సంబంధించి ఏదైనా సరే విషెస్ చెప్పడం కానీ, లేదంటే మనకు కాంగ్రాట్స్ చెప్పడం కానీ, ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ, ఇవన్నీ కూడా సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, ఈరోజు సాక్షికి దాదాపు 18 ఏళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో మంచి ఒక యాడ్ కూడా ఏదో ఇచ్చారు మంచి మంచి పదాలతో. కానీ సాక్షికి నేను ఇందాక గతంలో ఈ వీడియో స్టార్ట్ కాకముందు కూడా విషెస్ చెప్పండి అన్నప్పుడు కూడా నాకు మనసు రావట్లేదని చెప్పి అన్నారు. ఎందుకు సాక్షికి మీరు విషెస్ చెప్తానికి మీ మనస్సాక్షి ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ మనస్సాక్షి లేని వ్యక్తులు ఇవాళ యాడ్ ఇచ్చారు. అంటే అసలు సాక్షికి మాకు సంబంధం లేదన్న వ్యక్తులు, అసలు నాకేమీ లేదు నా దగ్గర, పేపర్ నాది కాదు, ఛానల్ నాది కాదు అన్నారా లేదా? మీరు భారతిరెడ్డి అన్నారా లేదా? ఆవిడ చైర్మనే కాదు అని అన్నారు కదా గతంలో. అంటే మీకు అవసరమైనప్పుడు మీది కాదు, అంటే మీకు దానివల్ల సమస్య వస్తుంది అనుకున్నప్పుడు, ఇలాంటప్పుడు మీకు మళ్ళీ మీ పేరే అక్కడ రావాలి, వేరే వాళ్ళ పేరు వస్తే మీరు భరించలేరు. పోనీ ఇవాళ మీరు షర్మిల పేరు వేయకపోయారా? వేయచ్చు కదా, తప్పే ఉంది. ఎందుకంటే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, చూసారా మీరు? ఏం చెప్పాడు ఆయన? డీలిమిటేషన్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది, 88 సీట్లు మహిళలకు వస్తాయి, తర్వాత 13 సీట్లు లోక్సభలో వస్తాయి, అసెంబ్లీ స్థానాలు ఇవి, లోక్సభలో 13 సీట్లు వస్తాయి. మరి మహిళలకి అంత మీరు ఉన్నత స్థానం కల్పించాలనుకుంటున్నప్పుడు మరి వాళ్ళు చెల్లెల పేరుతోటి ఒక యాడ్ ఇచ్చుంటే సూపర్గా ఉండేదిగా. ఒక్కసారి యాడ్ చూద్దామా? మీరు అక్కడ చూపించండి, వేస్తారు కదా ఇలాగా. ఇగో చూడండి, ఇందులో ఏం రాస్తాడు ఈయన పాప. అంటే ఇక్కడ ఇంకొక తప్పిదం ఏంటి చెప్పండి మీరు ప్లీజ్. ఇక్కడ జరిగిన తప్పిదం చెప్పరా? రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేయడం. ఎగ్జాక్ట్లీ. భారతిరెడ్డి ఫోటో కూడా లేదు. షీఈ్ ద చైర్మన్. అంటే మీరు మహిళలకి ఇచ్చే గౌరవం, సొంత భార్యకి ఇక్కడ, సొంత చెల్లెలకి అక్కడ, సొంత తండ్రికి, సొంత చెల్లెలకి, సొంత తల్లికి కూడా. ఎందుకంటే నేను అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అహంకారం. మీకు ఇంకో సంగతి తెలుసో లేదో, సాక్షి పేరు సజెస్ట్ చేసిందే రాజశేఖర్ రెడ్డి. ఒకటి. 2, ఈ పేపర్ పడ్డానికి డబ్బులు ఎక్కడవి? జగన్మోహన్ రెడ్డి 2008లో వాట్ ఆర్ యూ లేతే, అవునా? నీ తండ్రే కదా పెట్టుబడి పెట్టించి ఉంటారు. ఇందులోనే ఆ డల్ల కంపెనీలోనే కదా మీరు అన్నీ ముందు దీన్ని హైప్ చేసేసి డబ్బులు తెచ్చుకున్నారు. సొంత విజయమ్మ గారు కూడా అదే చెప్తున్నారు కదా, ఉన్నటువంటి ఒక 2009 వరకు ఉన్న ప్రతి ఆస్తి కూడా ఉమ్మడి ఆస్తే. దాని తర్వాత ఏ ఆస్తులు మేము ఇప్పుడు దాకా తీసుకోలేదు, వాటిపైన ఇంకా బతుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు. సాక్షిలో కావచ్చు, యలహంకలో కావచ్చు, మిగతా అన్ని కంపెనీలలో కూడా ఖచ్చితంగా అటు షర్మిలకు కూడా వాటా ఉంటుంది. సాక్షిలో కూడా ఉందండి, ఎవరు కాదన్నారు? ఆవిడ విజయమ్మ గారు చెప్పారు, ఆవిడ చెప్పారు. సో తొలి అడుగే విప్లవాత్మకం, పత్రికా రంగంలోనే వినూత్నం, పూర్తి రంగుల పేజీలతో పాఠకులు ఇదివరకు ఎన్నడూ చూడని వైవిధ్యం, వైవిధ్యభరితమైన శీర్షికలతో విశ్వరూపం, 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటారు. సాక్షి విషయంలో తొలి అడుగు 1 వేలు కాదు, లక్షలు, ఇంతింతై అన్నట్లుగా ఎదిగి ఇంటింటి పత్రిక అయిపోయింది. సాక్షి అంటేనే విభిన్నం, విశిష్టం. ఇది సాక్షి విజయ ప్రస్థానం, అనితర సాధ్యం. దీనికి తెలుగువారే సాక్షి, ఇది తెలుగువారి మనస్సాక్షి. నేటితో 18 వసంతాలు పూర్తి చేసుకున్న పత్రికారంగ యవనికపై నిరంతర యవ్వన వీచిక సాక్షి. మనస్సాక్షి గురించి బాగానే చెప్పారు, మనస్సాక్షి లేని జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంత ప్రస్థానం గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి రామాయణం కూడా పెట్టాలి కదా, గర్గర్క కహానీ కూడా చెప్పుండాలి. అసలు అది ఫస్ట్ దీని కింద కాబట్టి దీని పైన ఇచ్చినా బాగుండేది. అదొక విడిగా బ్యాక్ పేజీలో ఇది ఇచ్చి ఫ్రంట్ పేజీలో అది ఇచ్చి ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. ఎందుకంటే ప్రజలు సంతోషించి ఉండేవాళ్ళు. ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి నిర్భీతితో, నీతి నిజాయితీతో వాస్తవాలు వెల్లడించిన సాక్షికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించేవాళ్ళు. అంటే మరి ఆయన చైర్మనో మరి ఏంటో మనకు తెలీదు. ఇంతకీ అసలు నాకు ఇప్పుడు బాధాకరమైన అంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేపాడు ముఖ్యంగా.
మీకు అది నవ్వుతూ అది తలపాగా ఉండే ఒక ఫోటో ఎప్పుడు పెడతారు. మరి ఆ ఫోటో వేయాలి కదండి. తండ్రి లేకపోతే నువ్వు ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇక్కడ సాక్షి వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేదు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేసి అటు శివకుమార్ పెట్టాడు, కానీ ఆయన ఇప్పుడు లేరు పార్టీలో. సో నిజంగా ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో, అంటే అన్నం పెట్టి చేతిని మర్చిపోతున్నటువంటి ఒక రకం కావచ్చు, లేదా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా జగన్మోహన్ రెడ్డి కన్న తల్లిని కూడా అంతే చేశాడు. సో నిజంగా ఎలా చూడాలంటే? ఎలా చూడడం ఏంటండి, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు మనిషి అనిపిస్తుంది నాకు. నిన్న మళ్ళా షర్మిల ప్రెస్ మీట్ పెట్టి 3వ రోజు ఏం చెప్పింది? పొద్దున్న ఒక వీడియో చూశాను, కుక్కలతో పోల్చినందుకు బాధపడుతున్నాయి కుక్కలు, నేను మురుగుతున్నారన్నాను తప్ప నేను కుక్కలు అనలేదు. కుక్కలతో పోల్చి కుక్కలు నేను తక్కువ చేయలేను అంటాడు కదా. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎలక్షన్స్ ముందు ప్రచారంలో నాకేమీ లేదంటాడు, భారతీరెడ్డి కూడా నాకేం సంబంధం లేదంది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో యాడ్స్ ఎలా వచ్చాయి నా క్వశ్చన్ అది. దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. భారతీరెడ్డి ఫోటో కూడా లేదు, చైర్మన్ ఆవిడ. మరి ఇప్పుడు రేపొద్దున ఏ కేసులు పెట్టినా ఇద్దరి మీద పెట్టచ్చు, తప్పులేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేయండి మీరు. అంటే వాస్తవానికి ఇంత ప్రస్థానం రాసుకున్నారు కాబట్టి నారాసుర రక్త చరిత్ర నిజంగా మరి అటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేదంటే లోకేష్ గారి మీద కావచ్చు, కనీసం ఎక్కడ ఎఫ్ఐఆర్ కానీ ఎక్కడ కూడా ఒక పేరు కూడా లేదుగా. వాళ్ళు ఎలా రాశారని చెప్పేసి దాన్ని అడిగిన దానికి సమాధానం ఏది? అదేవిధంగా చూసుకుంటే కల్తీ నెయ్యి గురించి కూడా నానా మాటలు రాస్తూ వస్తున్నారు. తిరుమల పైన తప్పుడు ప్రచారాలు చేసినందుకు వాళ్ళు కూడా కేసు వేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ప్రతిదీ కూడా సాక్షి పత్రిక రాస్తుంది. సాక్షికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారన్న దాని మీదనే బతుకుందని చెప్పవచ్చు. సో నిజంగా సాక్షి రాతలు ఎలా చూడాలంటారు? సాక్షి పేపర్ ఇప్పుడు ఎవరు కొంటున్నారండి? ఈనాడు తర్వాత అంత సర్క్యులేషన్ అన్నారు, ఇప్పుడు ఎంత సర్క్యులేషన్ ఉంది? ఎన్నికల తర్వాత వాలంటీర్లు వెళ్ళిపోయాక ఆ 2,60,000 తీసేస్తే ఇవాళ వాళ్ళ సర్క్యులేషన్ ఎంత? అసలు ఎవరు చూస్తున్నారు సాక్షిని? వాళ్ళు తప్ప బయట వాళ్ళు చూస్తున్నారా? మీరు నేను చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాశారో తెలుసుకోవటానికి. నిజంగా పేపర్ చదివేవాళ్ళు ఈనాడు జ్యోతి చదువుతారు, అది ఉన్న వాస్తవం. లేకపోతే హిందూ కొంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, లేకపోతే డెక్కన్ క్రానికల్. అంటే జనరల్గా ఎలైట్ పీపుల్ కొనేవి ఇవి. ఈవెన్ ఎలైట్ కాకపోయినా కూడా ఊళ్ళల్లో కూడా ఈనాడు ఫస్ట్ చదువుతారు, లేకపోతే జ్యోతి చదువుతారు. అంటే వాళ్ళు ఏం రాస్తున్నారంటే ప్రతి పేజీ రంగుల పేజీగా అదొక పెద్ద ఆవిష్కరణ అని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, అప్పుడు తీసుకురావడం వాళ్ళు మొత్తం దాన్ని ఏమంటారు, బ్రాడ్ ఇది తీసుకున్నారు, అన్ని కలర్ పేపర్స్ అవునండి, మీది కాకపోతే డబ్బు దాందే ఉంది, దాన్ని కాకపోతే ఎక్కడికైనా వెళ్ళమన్నాడు కదా. ఎవడో పెట్టుబడి పెట్టాడు, మీకు కష్టార్జితం అయితే ప్రతి ఒక్క రూపాయి విలువ ఉంటుంది. లేనప్పుడు ఇలాగే ఉంటుంది, ఏముంది? క్విడ్ ప్రోకోలో ఇదొక పేపర్ కూడా ఒక భాగం అంతే. అందుకని మీరు అన్నీ తీసుకురాగలరు, మల్టీ కలర్ తీసుకురాగలరు, అన్ని పేజీలు కలర్ తీసుకురాగలరు. ఎందుకంటే ఆ ముద్రణకి ఎంత అవుతుందో మీరు అన్నట్టుగా ఒక్కొక్క రూపాయి సంపాదించేవాడికి అర్థమవుతుంది. సడన్గా మీకు నడమంత్రపు సీట్లాగా వచ్చేస్తే ఇలాగే ఉంటుంది. వెండి కుర్చీలు మీద కూర్చుని పూజలు చేస్తారు దేవుని కింద పెట్టి, అంతే కదా. ఇది నడమంత్రపు సీర అంటే. అందుకని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ చేసిన తప్పిదానికి ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద షర్మిల యాక్చువల్గా స్పందించాలి, నేను కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేకుండా విజయమ్మ గారు పోనీ పక్కన పెట్టండి, కనీసం భారతీరెడ్డి ఫోటో పక్కన ఉండాలి. షర్మిలకి ఇందులో హక్కు ఉంది, ఇందులో ఆవిడకి ఇంత వాటా ఉంది అని చెప్పాలి. అది చెప్పలా. సాక్షి పేరు అది పెట్టిందే మా నాన్నగారు రాజశేఖర రెడ్డి, దివంగత రాజశేఖర రెడ్డి అని కూడా చెప్పాలి. ఇది చెప్పలా. కాబట్టి ఇవాళ సాక్షి 18 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా సంబరాలుగా జరుపుకుంటుంది, ఇది మనం ప్రశ్నిస్తున్నాం. అది కాకుండా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో 16 నెలలు జైల్లో ఉండేసి వచ్చారు. దాదాపు ఇప్పటికి కూడా బెయిల్లో ఉంటున్నారు. సో ఇలాంటి వ్యక్తులు నడుపుతున్నటువంటి ఒక ఛానల్ మీద నిజంగా ప్రజలకి ఏదైనా సరే దానిపైన ఒక సదాభిప్రాయం ఉంటుందా, లేదంటే ఏం చెప్తారు? ఎలా ఉంటుంది సార్? అసలు ఇవాళ ఫోటోకి ముందు ఇట్లాగా దాన్ని ఏమంటాం, మనం ఓచలు కూడా వేసి ఉంటే బాగుండేది. ఓచల వెనకాల జగన్, అది యాప్ట్గా ఉండేది. అంటే ఇంత పెద్ద ఎత్తున యాడ్ ఇస్తున్నారంటే మొట్టమొదటిసారి ఇంత పెద్దగా ఆయన ఫోటో వేసి మరి అంటే మీరు రానున్న కాలంలో
అది 2.0 2029 మళ్ళా జగన్ అందులో భాగంగా ఇది అన్నమాట. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చాడు కదా, మీరు చూసారా? అందుకని అన్ని కొత్తగా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మారిన జగన్ అని చెప్పుకుంటున్నాడు. ఆ మార్పుల్లో భాగమే ఇవాళ ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చుకోవటం కానీ, అందులో తండ్రిని పక్కన పెట్టడం కానీ, మళ్ళీ తండ్రి ఫోటో ఎప్పుడు వేస్తాడు గుర్తొస్తుందా మీకు? ఎలక్షన్ టైం పాదయాత్ర 29 ఎన్నికల కోడ్ తర్వాత ముందో అప్పుడు ఫోటో ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు చెల్లి ఫోటో పెట్టినా మీరు ఆశ్చర్యపోకండి పొరపాటున. అర్థమైందా? అందుకని మీరు అప్పటి వరకు వెయిట్ చేసి చూడండి. ఈలోగా ఎన్ని జిమ్మిక్కులు చేస్తాడో, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తాడో, సాక్షిలో ఎన్ని అబద్ధపు వార్తలు రాయిస్తాడో. ఇవాళ నారాసుర రక్త చరిత్ర గురించి కూడా ప్రస్తావించుంటే చాలా బాగుండేది. నేను ముఖ్యమంత్రిని కావడానికి అది కూడా కీలకం అని. అప్పుడు కనీసం ఆయన సాక్షి అనే పేపర్ పెట్టినందుకు ఆయన నిజాయితీని మనం ప్రశంసించి ఉండేవాడు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్కి 16 నెలల జైలు, అదేవిధంగా సాక్షికి 18 ఏళ్ళ సెలబ్రేషన్లు ఎలా చూడాలి? సో దీని మీద ఎలాంటి సంబరాలు చేస్తారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.